హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య, మా హస్బెండ్, నేను, మా బుడ్డోడు, నానమ్మ, అలానే మా చిన్న ఆడబొచ్చు వాళ్ళ అబ్బాయి, నా మేనల్లుడు అందరం కలిసి పెద్దాపురంలో ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం. అలానే బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి కూడా వెళ్దామని అనుకున్నాం. యాక్చువల్లీ మా బాబు పుట్టినప్పటి నుంచి వెళ్దామని అనుకుంటున్నా, కానీ వెళ్ళడం కుదరడం లేదు. దేనికైనా ఆ దేవుడి సంకల్పం ఉండాలంటారు కదా. ఇప్పటికైతే ఆ దేవుని పిలుపు వచ్చినట్టుంది మాకు. సో సడన్గా స్టార్ట్ అయ్యాం కార్లో. మీలో ఎంతమందికి కార్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్లో ఇలా లాంగ్ వెళ్ళడం చాలా డేస్ అయ్యింది. మా బాబుకి 9th మంత్లో తిరుపతి వెళ్ళాం కార్లో, వాడికి పుట్టుతల తీయించడానికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్ జర్నీ బాగుంటుంది కదా, ఒకవైపు చెట్లు, నేచర్ అంతా. అలానే మేము వెళ్తున్నప్పుడు కొంచెం ఎండ తక్కువగా ఉంది. సో స్కై చూసారా, చాలా ప్లెజెంట్గా, నేచర్ కూడా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. ఇంకోవైపు ట్రైన్. మా అబ్బాయికి చాలా ఇష్టం ట్రైన్ అన్నా, ఆవులన్నా చాలా ఇష్టం. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ మ్యాంగోస్ చూసారా, ఇది ఎక్కడంటే ఎర్ర కోనేరు గ్రామం నియర్ అన్నవరం. మా హస్బెండ్ రాజమండ్రి వెళ్తారు ఎక్కువ, కొంచెం బిజినెస్ వర్క్ మీద. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, ఐ మీన్ మందు లేకుండా పండిస్తారు. అలా అన్నవరం వచ్చాం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. వెళ్తూ వెళ్తూ ఆ స్వామివారి పాదాలను దర్శించుకొని వెళ్దామని చెప్పి వచ్చాము. వీడియోలో చూస్తున్నారు కదా ఆ స్వామివారి పాదాలు. ఇక్కడ మనం కోరిన కోరికలను రాస్తే ఆ స్వామివారు మన కోరికలను తీరుస్తారని భక్తుల నమ్మకం. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యాం. వీడియోలో చూస్తున్నారు కదా ఒక బిల్డింగ్, అది ఎవరితో తెలుసా, హీరో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అతని గెస్ట్ హౌస్. అలానే జనసేన పార్టీ ఆఫీసు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇది ఎక్కడంటే ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో, చేప్రోలు దగ్గరలో. ఈ కార్ జర్నీ బాగుంటుంది కానీ పాపం డ్రైవింగ్ చేసిన వాళ్ళకే కొంచెం బోర్ కొడుతుంది. మా బుడ్డోడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఈ జర్నీని, చిప్స్ తింటున్నాడు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఫ్యాక్టరీ, రైస్ ఫ్యాక్టరీ. రైస్ అనేది ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది ఎక్కడంటే గొల్లప్రోలు ఊర్లో. వీడియోలో చూస్తున్నారు కదా, గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. గొల్లప్రోలు టోల్ గేట్ క్రాస్ అయ్యాక మనకి పిఠాపురం జంక్షన్ వస్తుంది. పిఠాపురం జంక్షన్కి స్ట్రైట్కి వెళ్తే కాకినాడ, లెఫ్ట్కి వెళ్తే ఉప్పాడ యానం, అలానే రైట్కి వెళ్తే సామర్లకోట. వీడియోలో చూస్తున్నారు కదా ఆర్చ్ ఉంది కదా, అది 18 శక్తిపీఠాలలో ఇది 10వ శక్తిపీఠం. చాలా పవర్ఫుల్. ఈ శక్తిపీఠంలో శ్రీ కుకటేశ్వర స్వామివారు, అలానే శ్రీ విద్యా సరస్వతి ఆలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని పాతగయ, అలానే చిన్న కాశీ అని కూడా అంటారు. ఈ టెంపుల్ కోసం నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నా మేనల్లుడిని చూసారా, వాడికి కూడా జర్నీ అంటే చాలా ఇష్టం. ఇంకా మా బుడ్డోడికైతే షికార్లు అంటే చాలా ఇష్టం, ఇంకా చెప్పక్కర్లేదు. ఎంత క్యూట్గా చూస్తున్నాడో చూడండి నా మేనల్లుడు. ఈ చిన్నపిల్లలతో లాంగ్ జర్నీస్ కొంచెం కష్టమే, బట్ తప్పదు, ఇంకా టెంపుల్కి కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మా అత్తయ్య, మా నానమ్మ ఈ పిల్లల్ని చూసుకొని ఉన్నారు. నేనైతే వీడియోలో బిజీ, మా హస్బెండ్ అయితే డ్రైవింగ్లో బిజీ. ఇప్పుడైతే మేము కాకినాడ పోర్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్నాం. వీడియోలో చూస్తున్నాం కదా, కాకినాడ పోర్ట్ ఏరియా, సామర్లకోట స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు చాలా ట్రైన్స్ అయితే వెళ్ళాయి. మా బుడ్డోడికి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. అమ్మాకు అమ్మాకు అని చెప్పి చాలా ఎంజాయ్ చేశాడు. అలానే ఆవులు కూడా ఉన్నాయి. ఈ జర్నీలో ట్రైన్స్ని, ఆవుల్ని బాగా ఎక్కువ చూసాడు మా అబ్బాయి అయితే. మేము ఉండేది కుర్మన్పాలెం కాబట్టి కుర్మన్పాలెం నుంచి పెద్దాపురం మరిడమ్మ తల్లి గుడికి అప్రాక్స్గా ఒక 150 కిలోమీటర్స్ ఉంటాయి. కార్లో కాబట్టి 3 hours జర్నీ ఉంటుంది. ట్రైన్ అయితే 2 hours జర్నీ.
ఇప్పుడైతే మేము పెద్దపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. వీడియోలో చూస్తున్నాం కదా ర్యాక్ సెరమిక్స్, ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడే టైల్స్, అలానే సెరమిక్ ఐటమ్స్, సింక్, బాత్రూమ్ కమోడ్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సెరా, ర్యాక్, అలానే అపర్ణ కంపెనీ టైల్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో ఇలా మా జర్నీ అయితే అవుతుంది. అలా పెద్దపురం అయితే వచ్చేసాం. గుడికి వెళ్ళే దారిలో మా చిన్న అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు ఉంది, మా అత్తయ్య వాళ్ళ రెండో చెల్లెలు. సో అలా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సడన్గా వెళ్ళాము, మేము వెళ్తాం అనుకోలే, వాళ్ళకి కూడా చెప్పలేదు. మా చిన్న అత్తయ్య షాక్ అయ్యారు మమ్మల్ని చూసి. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. జర్నీ చేసి అలసిపోయాము కదా, ఒక 20 మినిట్స్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు గుడికి స్టార్ట్ అయ్యాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో చూస్తున్నారు కదా పెద్దపురంలో ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి గుడి, ఇదే చాలా ఫేమస్ గుడి ఇక్కడ. నేనైతే మ్యారేజ్ అయ్యాక ఒకసారి వచ్చాను, అది కూడా కరోనాలో క్లోజ్ చేసి ఉంది. సో బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాం. అందుకే మా బాబు పుట్టాక వద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పటికైతే అయ్యింది ఈ గుడికి రావడం. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. పిలిస్తే పలికే తల్లి లాంటి ఈ అమ్మవారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా ఆరాధిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ అమ్మవారి జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పెద్దాపురం ఊరి చివరిలో ఒక మనోజి నది సమీపంలో శ్రీ మరిడమ్మ తల్లి గ్రామ దేవతగా వెలిచారని స్థానికుల ద్వారా తెలియచున్నది. నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే నిజంగానే అమ్మవారి కూర్చొని దర్శనం ఇచ్చినట్టు ఉంటుంది. మా చిన్న మావయ్య గారి వల్ల మేము అమ్మవారిని గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకున్నాము. దర్శనం అయ్యాక అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడి దర్శనం అయిపోయాక బిక్కవోలు వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో బిక్కవోలు పుణ్యక్షేత్రం కోసం చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.